ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వల తీసాను. అదిగోండి వల. ఇక మనకు వచ్చేసి చేపల పండి అనమాట. ఇది వచ్చేసి తుళ్ళు. ఇంకా ఇది బతికే ఉంది. చూసారా ఊగుతుంది. ఇది ఇంకా బతికే ఉంది. తుళ్ళు మాత్రం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చేప మాత్రం ముళ్ళున్న చేప. ఇది ముళ్ళు ఉంటుంది దీంట్లో, కానీ టేస్ట్ మాత్రం అస్సలు మామూలుగా ఉండదు. ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని తుళ్ళు అంటారు. ముళ్ళు కూడా చిన్న చిన్న ముళ్ళు ఉండవు, పెద్ద ముళ్ళే ఉండవు, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఇందులో. ఇది తింటే మాత్రం మామూలుగా ఉండదు టేస్ట్. ఎప్పుడన్నా తుళ్ళులు చేపలు అని ఎవరన్నా మీ దగ్గరికి తీసుకొస్తే తీసుకోండి, చాలా బాగుంటాయి. దాంతో మనకి ఆర్బీ పీత ఒకటి పడింది. ఇదిగోండి, ఇటు రావే. ఇది నీళ్ళకి వెళ్ళిపోవటానికి చూస్తుంది ఫ్రెండ్స్. ఇది వల్ల ఉంది కదా, ఇంకెక్కడికి వెళ్ళేది నీకు తెలవదు. ఎక్కడికి వెళ్ళవే నువ్వు? చూసారా ఫ్రెండ్స్, అది ఎలా పెడుతుంది. డెక్కలు చూసారు దాన్ని ఎలా పెడుతుందో. కరిసేసిద్ది అనమాట. ఏలు కానీ పెట్టామా ఇక అయిపోయింది సీను. ఇంకోటి నేను చేప తోక పెడతాను చూడండి, ఎట్ట కొరికిద్దు. అది కొంచెం చూసారా ఫ్రెండ్స్ ఎట్ట కరుస్తుందో. అదిగోండి ఫ్రెండ్స్, అదిగో ఈ పీతకి మా పొగరు ఫ్రెండ్స్. ఇది వదలలేక అంత గట్టిగా పట్టిద్ది అంటే ఉడుము పట్టి అంటారు చూసావా, ఆ ఉడుము పట్టులాగా పట్టిద్ది అనమాట. ఇది ఆర్బీ పీత. ఇది వచ్చేసి పోతు పీత ఫ్రెండ్స్. చూడండి కింద చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పోతు పీత, అందుకే మంచి కసకసలాడుతుంది. ఎప్పుడైనా ఆడపీత బాగా చురుగ్గా ఉంటుంది, పోతు పీత అంతేం ఉండదు. ఆడపీత ఎందుకంటే గుడ్డు పెట్టింది కదా, దాని మూలంగా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆడపీత బాగా కసకసలాడి స్పీడ్గా ఉంటుంది, కరవడానికి కూడా వచ్చేసింది ముందుకి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్.